చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మీనరాశి. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క మీనరాశి వారి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క గుణభావం ఎలాగుంటుంది అనేది మనం చూసినట్లయితే, వీరు చాలా మటుకు ప్రశాంతతమైన మనసు కలిగిన వారే ఉంటారు. కానీ వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతగానే కోపం కూడా వీరు ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వీరిని ఎవరైనా సమస్యలు దింపినా వెంటనే వీరు కోపాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. కోపం తెచ్చుకున్నా సరే మళ్ళీ వారి మీద శత్రుత్వాన్ని పెంచుకోవాలి, వారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన వీరికి ఉండదు. కానీ మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్లకుండా, మళ్ళీ వాళ్ళతో సంబంధం కానీ పొంతం కానీ పెట్టుకోకుండా ఈ యొక్క రాశి గల మాత్రం చాలా జాగ్రత్త పడతారు. ఎక్కువగా వీరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి, ప్రశాంతమైన వాతావరణంలో జీవనం చేయడానికి చాలా వరకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువగా ఈ యొక్క రాశి గల వారికి బంగారం మీద, వాహనాల మీద, నూతన గృహాల మీద వీళ్ళ ఆలోచన స్థితి మొత్తం ఉంటుంది. కానీ నలుగురిలో ఎప్పుడూ కూడా ఈ యొక్క రాశి గలవారు చేసే ప్రతి పనిలో ఏదో ఒక దాంట్లో వీరి పేరు నలుగురిలో ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. దాన్ని వీరు కాస్త చూడటం, ఎందుకు మన గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనే ఆలోచన తెచ్చుకొని కాస్త మానసికంగా కూడా ఈ యొక్క రాశి గల వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క 2024 సంవత్సరం ఈ యొక్క రాశి గల వారికి ఆదాయ విధానాలు ఎలాగున్నాయి, వీరి విధి విధానం ఎలాగుంది అనేది మనం పరిశీలించినట్లయితే, వీరికి ఆదాయం 11 భాగాలు కాను, అలాగే ఖర్చు 5 భాగాలు కాను, గౌరవము ఈ యొక్క రాశి గల వారికి 2 భాగాలు కాను, అవమానము 4 భాగాలు కాను ఈ యొక్క మీనరాశి గల వారికి 2024 సంవత్సరంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే ఇల్లున్న పరిపూర్ణమైన సమాచారం మీకు అందుతుంది. ఈ యొక్క సమయకాలంలో మీరు చాలా వరకు కాలాన్ని, సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని పనులు మీరు ఎంత కష్టపడి చేసినప్పటికీ అలా అంత అనుకూలమైన ప్రతిఫలం మీరు చూడకపోవడం చేతన ఈ పని అవ్వదేమో, ఇది ఇంతేగా అన్నట్టుగా కాస్త మానసికమైన ధైర్యాన్ని యొక్క సమయకాలంలో ఇక రాశి గల వారు ఎక్కువగా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కోల్పోకండి. మీరు చేసే ప్రతి పని కూడా కష్టంతో కూడిన ప్రతిఫలమే యొక్క సంవత్సర కాలంలో మీకు ఎక్కువగా కనబడుతుంది తప్ప అంతటి అదృష్టం అనేది లేదు. ఏలాంటి శని ప్రభావం అనేది ఈ యొక్క ఏడాది సమయంలో మీకు మొదలవటం చేతన దాని ప్రభావం వలన పనుల్లో జాప్యం, ఆలస్యం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగరీత్యా చేస్తున్న ఉద్యోగంలో మీరు పరిపూర్ణంగా ముందుకెళ్ళాలి, ఎదగాలి అని చెప్పి మీరు ప్రయత్నించే ప్రయత్నం ఏదైతే ఉందో, మీకు ఉన్నతమైన వ్యక్తుల నుండి అది మీకు అనుకూలించకపోవటం, ఉన్నతమైన వ్యక్తుల నుండి కాస్త మీకు ప్రెజర్ రావటం, వాళ్ళ నుండి అంతగా సహకారాలు లేకపోవటం, తద్వారా మీరు కాస్త ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. దానివల్ల ఎందుకు మాకు ఎలా జరుగుతుందా అని చెప్పి మానసికంగా మీరు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీరు చేసే పని అనేది సకాలంలో చేసుకోవటం ఈ యొక్క సమయకాలంలో శ్రేయస్కరం. మీరు ఏ కార్యం ఆలస్యం చేస్తారో ఆ కార్యం ప్రతిదీ కూడా మీకు విఫలంగా అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సమయకాలం మీరు నూతనంగా వ్యాపారాలు చేయకుండా ఉన్న దాంట్లోనే నడవటం, ఉన్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం, ఉన్న వ్యాపార రీత్యాన్ని ముందుకెళ్ళడం శ్రేయస్కరం. ఎందుకంటే నూతనమైన ఆలోచనలు పరిపూర్ణంగా రావటానికి, ఆ నూతనమైన ఆలోచనలు చేయటానికి ఈ కాలం మీకు అనుకూలించినప్పటికీ పెట్టుబడులకు అనుకూలించే సమయం అయితే ఇది కాదు. ఎందుకంటే పెట్టుబడికి సంబంధించినంత లాభం, అంతటి అదృష్టం అనేది కాస్త మీకు ఈ సమయకాలంలో అంతగా మీకు వెంటనే రాదు. అది కాస్త ఈ యొక్క ఏడాది చివరిలో మీకు మంచి లాభసాటిగా ఉంది తప్ప మొదటి నుండి కొన్ని ఇబ్బందులు, మొదటి నుండి పెట్టుబడి విషయంలో కాస్త సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే ప్రధానమైన పనులు చేయకుండా నిదానంగా కాస్త మీరు చేసే పని అనేది అల్లే కంటిన్యూ అవ్వటం, మీరు వేరే వాటికి మారాలి అని అనుకుంటే కాస్త దానికి వేరే సమయం చూసుకోవటం అనేది చాలా వాటికి మంచిదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే వ్యవసాయదారులు కూడా కష్టంతో ఈ యొక్క సమయకాలంలో ఎంత పోరాడినప్పటికీ ప్రతిఫలం ఆశించినంత మేరకు ఈ యొక్క మీనరాశి గల వారికి కనిపించదు.
ద్వారా కాస్త మీరు ఇబ్బంది పడటానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే సినీ రంగం వారు చేసిన పనికి తగ్గ ప్రతిఫలం రాకపోవటం, వారి కష్టం అనేది ఎక్కువగా యొక్క సమయకాలంలో చేయడం జరుగుతుంది. కానీ ఆ కష్టం తగ్గ ప్రతిఫలం అనేది ఈ యొక్క సంవత్సరం మొదటి నుండి కానీ వీరికి రాదు. కానీ సంవత్సరం మధ్య నుండి సినీ రంగం వారికి కాస్త అనుకోని విధంగా వీరికి కాస్త పేరు రావటం అనేది చాలా మటుకు జరుగుతుంది. అలాగే రాజకీయ రంగం వారికి అనుకూలంగా ముందుకెళ్ళాలి అని చెప్పి వారు చేసే వ్యాఖ్యలు అన్నీ కూడా నలుగురిలో మెప్పించాలి అని చెప్పి వాళ్ళు చేసే ప్రతి పని కూడా కాస్త ఇబ్బందికరంగా మారటం, తద్వారా కాస్త అంత అనుకూలమైన పదవుల్లో కూడా వాళ్ళు కూర్చోకుండా ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. కాబట్టి రాజకీయ రంగం వారికి కూడా ఈ యొక్క సమయకాలం అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, బంధుమిత్రుల నుండి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మీకు ఉన్న ప్రతి మాటను వారికి చెప్పుకోకుండా ఉండటం, మీ గుట్టుని మీ ఆయాన్ని వారికి చెప్పకుండా ఉండటమే చాలా వరకు శ్రేయస్కరం. ఎందుకంటే మీకు బంధుమిత్రుల నుండి కాస్త అనుకునే విధంగా కొత్త పరిచయాల నుండి కూడా కాస్త శత్రువులు అనేవి ఈ యొక్క సమయకాలంలో తయారయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి బయట వారికి మీ యొక్క గుట్టుని చెప్పుకోకుండా ఆగి నిదానంగా నడవటం అనేది చాలా వరకు శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సమయంలో మీకు ప్రధానంగా ఒక శుభ సంకల్పం ఉంది అని అంటే, అది మీ కుటుంబంలో ఉన్న ఎప్పుడుండో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని, చిన్న చిన్న ఇబ్బందుల్ని మీ అంతటి మీరు తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడటానికి, ఆ సమస్యను తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకోవటానికి మీ అంతటి మీరు ప్రయత్నం చేస్తారు. అలా పరిపూర్ణమైన జయం చూస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవటం, దాన్ని మీ అంతటి మీరు సరిచేసుకోవటం కూడా ఈ యొక్క సమయకాలంలో జరుగుతుంది. తద్వారా కాస్త ఇంట్లో కాస్త బాండింగ్ అనేది మీకు పెరుగుతుంది. కానీ బయట బంధుమిత్రుల ద్వారా కాస్త అనుకోని విధంగా కొన్ని అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా పరిచయాలు చేసుకోకపోవటమే మంచిదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క సమయకాలంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ప్రయాణాలు చేయడానికి, ఒంటరిగా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మీరు చేసే ప్రతిదీ కూడా ప్రయాణాలు కావచ్చు, మీరు కాస్త ఒంటరిగా చేసే వినోదాలు కావచ్చు, ఇవన్నీ కూడా కుటుంబంతో కాకుండా ఎక్కడికైనా సరే ఒంటరిగా వెళ్ళాలి, ఏదైనా సరే మనంతా మనమే చూసుకోవాలి అన్నట్టుగా మీరు ఆలోచన చేస్తారు. అది మంచిదైనప్పటికీ కొన్ని విషయాల్లో మీరు కుటుంబస్తుల నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా వరకు శ్రేయస్కరమే. ఎందుకంటే వినోదాల రీత్యా మీకు ధన వ్యాయం అనేది ఒక ఏడాది కాలంలో చాలా వరకు ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మీరు చాలా మటుకి ఆగి ఆలోచన చేయటం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీకు కష్టం చేత ధనం వస్తుంది. కానీ ఆ కష్టం చేత వచ్చే ధనాన్ని మీరు నిలబెట్టుకుంటే మాత్రం ఈ సంవత్సరంలో మీకు మిగులుతుంది చాలా మటుకు. లేని ఎడల మీరు ఖర్చు పెట్టాలి అన్న ఆలోచనతో వినోదాలకు మాత్రం ఖర్చు చేస్తే ఖర్చైన రూపాయికి ఈ సంవత్సరంలో అస్సలు మీకు తిరిగి రాదు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన రూపాయి మీరు నిలబెట్టుకోవడానికి మంచి సమయంగా ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే ఎప్పుడుండో మీకు ఆగిపోయిన కోర్టు సమస్యలు అవి కాస్త తెగుతాయేమో అని చెప్పి మీరు ఈ యొక్క సమయకాలంలో మీరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అలా కూడా కాస్త జాప్యం కనబడుతుంది. కానీ మీ సొంత నిర్ణయం దిగి చేయటం, కాస్త కుటుంబస్తుల నిర్ణయం కూడా తీసుకోవటం మంచిది. బయట వాళ్ళ నిర్ణయాలు పక్కన పెట్టడం కోర్టు విషయాలు చాలా వరకు శ్రేయస్కరం. అలాగే ఈ యొక్క సమయకాలంలో మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం, ఆరోగ్య రీత్యా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అనుకోని విధంగా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. తద్వారా ఇంట్లో కాస్త ఇబ్బంది పడటం, హాస్పిటల్కి ధన వ్యాయం అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి తక్కువలో ఉన్నప్పుడే మీరు తెలుసుకొని కుటుంబంలో పెద్దవారికి తక్కువలో సమస్య వచ్చినప్పుడే దాన్ని సరి చేసుకోవటం, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా వాటికి శ్రేయస్కరం. లేదంటే దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలు చాలా వాటికి ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీకు కూడా ఈ సమయకాలంలో కాస్త మానసికమైన ఒత్తిళ్ళు, చర్మ సంబంధితమైన కొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి దేనికి కూడా ఎక్కువగా ఆలోచన చేసుకోకండి, ఆలోచన పెట్టుకోకండి. నడిచే కాలం నడుస్తుంది, మన కష్టం మనం చేయాలి అన్నట్టుగా మీరు 1-3 సార్లు ప్రయత్నం చేయడం చేతన మీకు విజయమే తప్ప అపజయం అయితే లేదు. కానీ అంతగా అదృష్టం అనేది కలిసి వెంటనే మీకు రాదు. కానీ కష్టం చేతన మాత్రం ఖచ్చితమైన ప్రతిఫలం అనేది ఈ సంవత్సర కాలంలో యొక్క రాశి గల వారికి ఉంది. అయితే
ఈ ఏడాది మీకు రాబోయే ఒక చిన్న చిన్న బాధల నుండి, ఒక సమస్యల నుండి మీరు పరిపూర్ణంగా బయటపడటానికి మీరు చాలా వరకు చేయాల్సిన పరిపూర్ణమైన విషయం, శనికి రాహువుకి మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ధ్యానం చేయటం, అక్కడ శని రాహువులకి చేయాల్సిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది చేసుకోవటం, గ్రహశాంతి చేసుకోవటం శ్రేయస్కరం. అలాగే మీకు రాబోయే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మీరు పెట్టాలి అని చెప్పి నిర్ణయం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, శ్రీరామ శరణం మమ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 సార్లు తిరగడం చేతన మీరు పెట్టబోయే ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రధానంగా మీకు జయం జరుగుతుందని చెప్పి చాలా వరకు గుర్తుంచుకోండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా మీకు పరిపూర్ణంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ మహాతల్లి లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.